వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. పవన్ కళ్యాణ్ ఈ పేరే సంచలనం. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆయన బాగా కలిసివేసింది. ఈ ఇన్సిడెంట్ విన్న వెంటనే ఆయన పశ్చాత్తాప దీక్ష చేస్తాను, స్వామివారు తనను క్షమించాలని చెప్పి ట్విట్టర్ వేదికగా చెప్పడం, అదేవిధంగా ఆయన ఆ దీక్ష చేపట్టడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లు ఏదైతే ఉందో మెట్లని క్లీన్ చేయడం జరిగింది. సో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన ఈ పని చేయడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అలాగే పశ్చాత్తాప దీక్ష ఏదైతే ఉందో ఈ దీక్షనైతే 2వ తేదీ ఆయన విరమించనున్నారు. 1వ తేదీ తిరుమల చేరుకుని 2వ తేదీ ఆయన దీక్ష విరమించేటువంటి అవకాశం ఉంది. 11 రోజుల పాటు తాను ఈ దీక్ష చేస్తానని చెప్పారు. ఏదైతే తిరుమల లడ్డు ఇది ఒక మహా అపచారం అని చెప్పి ఆయనైతే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కనకదుర్గమ్మ వారి మెట్లు ఏదైతే కడగడం అనేది కీలకంగా మారింది.